హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. మనం ఈరోజు వై ట్రాన్స్ఫార్మర్ ఈస్ రేటెడ్ ఇన్ కేవీఏ అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ అనేది కేవీఏలో మాత్రమే ఎందుకు తీసుకుంటాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మేజర్లీ ద ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది రేటింగ్ అనేది. మరి టెంపరేచర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టోటల్ లాసెస్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్, కంప్లీట్ లాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి టోటల్ లాసెస్ ఏముంటాయి మేజర్గా ట్రాన్స్ఫార్మర్లో అంటే కోర్ లాసెస్ ఆర్ ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్ రెండు కూడా ఉంటాయి. సో కోర్ లాసెస్ ఆర్ డిపెండ్స్ ఆన్ వోల్టేజ్. సో వోల్టేజ్ యొక్క యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. సో విచ్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ క్యాపిటల్ వి. ఓకే, నెక్స్ట్ కాపర్ లాసెస్. కాపర్ లాసెస్ ఆర్ డిపెండ్స్ ఆన్ ద లోడ్ కరెంట్. సో కరెంట్ యొక్క యూనిట్స్ ఆంపియర్స్. సో విచ్ విల్ బి షార్ట్లీ క్యాపిటల్ ఏగా రిప్రజెంట్ చేస్తాం. సో ఫైనల్గా ద రేటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ విఏ. సో విఏ అంటే వోల్ట్ ఆంపియర్. సో హై రేటింగ్ అప్లికేషన్లో విచ్ విల్ బి టర్మ్డ్ యాజ్ కేవీఏ. కేవీఏ అంటే కే మీన్స్ కిలో, కిలో అంటే 10 క్యూబ్. సమ్ టైమ్స్ ఎంవీఏ రేటింగ్ కూడా ఉంటుంది. ఇంకా హై పవర్ అప్లికేషన్స్ ఎంవీఏ. ఎం మీన్స్ మెగా, మెగా అంటే 10⁻6. సో ఈ విధంగా ఉంటుందన్నమాట రేటింగ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హరీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, జేఎల్ఎం కోర్స్ని పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Harish, the best academy.